అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ లైవ్ సెషన్. విద్యార్థులు మీకు పాఠశాలలోని పాఠ్యాంశాలే కాకుండా భద్రత, బాధ్యత, హక్కులు, ఆరోగ్యం ఇటువంటి అంశాల అవగాహన కూడా చాలా ముఖ్యం కదా. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం అడాలసెంట్ అండ్ సేఫ్టీ ఎంపవర్మెంట్ అనేటువంటి పుస్తకాన్ని విద్యాశాఖ వారిచే రూపొందించుకున్నాం. ఈ పుస్తకంలోని అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించడానికి మనం కొన్ని లైవ్ సెషన్స్ని నిర్వహించుకుంటున్నాం. మొదటి లైవ్ సెషన్లో చైల్డ్ సేఫ్టీ గురించి తెలియజేస్తున్నాం. రెండవ లైవ్ సెషన్లో జెండర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అనే అంశం గురించి తెలుపుకున్నాం. ఈరోజు మనము అడాలసెంట్ సేఫ్టీ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో మూడవ లైవ్ సెషన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన అంశము న్యాయ అవగాహన, ఫిర్యాదులు, పరిష్కారం. అంటే విద్యార్థులకి మీ చుట్టూ వాతావరణంలో ఏదైనా పరిసరాల్లో ఏదైనా సమస్య తలెత్తినా, ఏదైనా ఇబ్బంది కలిగినా మీరు ఎవరితో చెప్పుకోవాలి, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనే అటువంటి అవగాహన కలిగించటం కోసం న్యాయ అవగాహన మరియు పరిష్కారం అనే అంశం గురించి మీకు ఈరోజు తెలియచేయటానికి, దాని గురించి సవివరంగా తెలియచేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆ విషయంలో నిపుణులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారితో మనం ఆ సమాచారాన్ని తెలుసుకుందాం. ఈరోజు టీసాట్ లైవ్ స్టూడియోలో ఈ విషయం గురించి తెలియచేయటానికి కళ్యాణి మేడం గారు డిఎస్సి నుంచి కోఆర్డినేటర్ ఇక్కడ ఉన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు అడిషనల్ ఎస్పీ ఇన్ ఈగల్ ఫోర్స్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంటు. వీరు చాలా అనుభవజ్ఞులు, ప్రెసిడెంట్ ఎక్సలెంట్ మెడల్ లాంటి అవార్డును కూడా పొందారు. తర్వాత సురేష్ గారు ఉన్నారు. వీరు లాయరు, పిల్లలకి, విద్యార్థులకి స్కూల్ అండ్ కాలేజీల్లో మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. వీరు మనకి న్యాయపరమైన సలహాలు తెలియజేయడానికి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా సీతారెడ్డి మేడం గారు ఇక్కడ డిఎస్పి ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ వారు ఉన్నారు. వీరు కూడా మహిళలకి చాలా సేవలు అందిస్తూ చాలా అనుభవజ్ఞులు. మన విద్యార్థులకి ఏవైనా సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి సరైన సమాచారాన్ని తెలియజేయటానికి మనం ఇప్పుడు వారితో ముచ్చటిద్దాం. సురేష్ సార్, మీరు చెప్పండి, అసలు లీగల్ లిటరసీ పిల్లలకి ఎందుకు అవసరం? అంటే విద్యార్థులకి పాఠ్యాంశాలతో పాటు ఈ న్యాయ అవగాహన అనేది ఎందుకు ఉండాలి? వాళ్ళకున్న హక్కులు ఏంటి? వాటి గురించి సమాచారం తెలియజేయాలి. తప్పకుండా మంచి ప్రశ్న చేశారు. ఇప్పుడున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నటువంటి ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో, విద్యార్థులు వాళ్ళకి డే టు డే లైఫ్లో కానీ లేదా రోజువారీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? కొన్నిసార్లు మనకు అవగాహన ఉండదు, కొన్నిసార్లు మన తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు. అలాగే మనం చదివే స్కూలు లేదా కాలేజీ వాతావరణంలో కూడా మనకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పరిష్కరించుకోవాలి, మనకు భద్రత ఎలా కల్పించుకోవాలి మనకు మనం, అలాగే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, వాటి గురించి తెలియజేసేదే ఈ యొక్క లీగల్ లిటరసీ ప్రోగ్రామ్ అంటారు. మీ అందరికీ తెలుసు కదా, మనందరము భారతదేశంలో పరిపాలన అనేది చట్టాల ద్వారానే జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం? లా అంటాం. లా అంటే చట్టం. ఏదైనా ఒక విషయం తీసుకోండి. ఉదాహరణకు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి. ఎప్పుడు పెళ్లి చేయాలి? పెళ్లి వయసు ఏంటి? అబ్బాయి వయసు ఎంత ఉండాలి? పెళ్లికి సంబంధించినటువంటి ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? అలాగే అందులో సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి, కోర్టు అంటే ఏంటి, ఇలాంటి విషయాలే మనం ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో ఈరోజు ఈ డిస్కషన్లో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనకు ఈ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగం ద్వారానే మనకు వస్తాయి. దట్ ఈజ్, అందుకనే ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ల్యాండ్, ఇట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అన్నారు. అంటే మన దేశంలో చేసే అన్ని చట్టాలు, అది పార్లమెంటు చట్టం చేసినా లేదా ఒక అసెంబ్లీ చట్టం తయారు చేసినా అది తప్పకుండా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. ఈ రాజ్యాంగంలో మీ అందరికీ తెలుసు 3 వ్యవస్థలు ఉన్నాయి మనకి. ఒకటేంటి? న్యాయ వ్యవస్థ, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఇదే. రెండవది చట్టసభల గురించి, దాన్నే లెజిస్లేచర్ అంటాం మనం. అలాగే మనకి ఇంకో వ్యవస్థ కూడా ఉంది, ఎగ్జిక్యూటివ్. అంటే ఈ చట్టాలని ఎలా అమలు చేస్తారు. ఉదాహరణకు మనం
ట్రాఫిక్ సంబంధించిన ఒక రూల్ తీసుకుందాం. మనకు రూల్స్ ఎవరు తయారు చేస్తారు? చట్టసభలు తయారు చేస్తారు. స్టేట్ లా అయితే స్టేట్ అసెంబ్లీ తయారు చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ నేషనల్ లా, దేశం మొత్తానికి సంబంధించినటువంటి చట్టం అయితే కనుక అది పార్లమెంటే చేయాలి. సో ఇలా చట్టాలు తయారు చేయగానే సరిపోదు కదా, ఈ చట్టాలని అమలు చేయడానికి ఒక వ్యవస్థ ఉన్నది. నా పక్కన కృష్ణమూర్తి గారు ఉన్నారు, సీతారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్లో భాగం, చట్టాలని అమలు చేయడం వాళ్ళ యొక్క విధి. అలాగే ఈ చట్టాలు అమలు చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, వ్యక్తుల యొక్క హక్కులకు భంగం కలిగినా మనం ఎక్కడికి వెళ్తాము? కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టుని ఏమంటాం మనం? కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థనే మనం న్యాయ వ్యవస్థ అంటాం. ఈ న్యాయ వ్యవస్థ పని ఏంటంటే పౌరుల యొక్క హక్కులను నిర్వచించి, పౌరుల యొక్క హక్కులకు ఎప్పుడైనా ఏదైనా భంగం కలిగినప్పుడు వాటిని మళ్ళీ రిడ్రెసల్ అంటాం. అంటే న్యాయం ఎలా చేయాలి, అలాగే దోషుని ఎలా శిక్షించాలి. అలాగే చట్టసభలు చేసేటువంటి చట్టాలు కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటిని సవరించమని కోరేటువంటి హక్కు కూడా, వెసులుబాటు కూడా న్యాయ వ్యవస్థకి ఉంది. అందుకని మనం రోజువారీ మన జీవితంలో చట్టాలే మనల్ని అనుస్కరిస్తున్నాయి. ఎందుకంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద ఎటువైపు నడవాలి? యూ షుడ్ వాక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అంటుంది మోటార్ వెహికల్ యాక్ట్. యూ షుడ్ నాట్ వాక్ ఆన్ ద రైట్ సైడ్ అంటుంది. సో లా అంటే ఏంటంటే చట్టం అంటాం కదా, రూల్ అంటాము, రెగ్యులేషన్ అంటాము. ఇవన్నీ కూడా లా కిందకే వస్తాయి డెఫినేషన్లో. ఇకపోతే చట్టం రెండే విషయాలు చెప్తుంది. ఒకటి, ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇలా ఉండండి, ఇలా ఉండకండి. సో ఇదే లా. ఈ లాస్ని తయారు చేసే క్రమంలో మన యొక్క ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగానే చట్టాలను ఈ పార్లమెంట్ కానీ లేదా అసెంబ్లీ కానీ తయారు చేస్తుంది. ఉదాహరణకు మనకు దిశ చట్టం కొన్నేళ్ల క్రితం లేదు. సో జరిగిన సంఘటనల ఆధారంగా మనం దిశ చట్టం తీసుకొచ్చాం. అలాగే 2007 వరకు కూడా వృద్ధులకు లేదా తల్లిదండ్రులను పోషించేటువంటి తప్పనిసరిగా పోషించాలనే చట్టం లేదు. సిఆర్పిసి ఉంది, కానీ మళ్ళీ కొత్త చట్టం కూడా తీసుకొచ్చాం. ఒకవేళ తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని. సార్ మీరు సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరు చెప్పేవన్నీ కరెక్టే. విద్యార్థులకి అంటే విద్యార్థులకు అవసరమైన హక్కులు, అవసరమైన బాధ్యతలు ఏమున్నాయి న్యాయపరంగా? వాళ్ళు పాక్సో యాక్ట్ గురించి కానీ, అంటే స్కూల్ లెవెల్లో చిల్డ్రన్కి అవసరమైనటువంటి హక్కుల గురించి కొంచెం తెలియజేయగలరు? మంచి ప్రశ్న. విద్యార్థులకైతే ఇప్పుడు మన దగ్గర ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఈ ప్రోగ్రాం కూడా మనం కౌమార దశలో ఉన్నటువంటి వాళ్ళకు మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి జనరల్గా వచ్చే స్కూల్స్, కాలేజెస్లో వచ్చే సాధారణ సమస్య ర్యాగింగ్ మనం చూస్తున్నాం. సీనియర్స్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులని ఇబ్బంది పెట్టడం, ఒక్కోసారి అది తారాస్థాయికి చేరుకోవడం, బాధితుడికి చాలా ఇబ్బందిగా ఉండడం. దీనికి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు స్కూళ్ళల్లో. ర్యాగింగ్ చేస్తే శిక్ష ఏంటి, సస్పెండ్ చేస్తారా, ఇలాంటివన్నీ కూడా నియమ నిబంధనని యాంటీ ర్యాగింగ్ యాక్ట్లు ఉన్నాయి. అలాగే కొన్ని ఏరియాల్లో మన తెలంగాణలో బాల్య వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ బాల్య వివాహాలని ఎలా నిరోధించాలని ఒక చట్టం ఉంది. ఇది తప్పకుండా ఆడపిల్లలు తెలుసుకోవాలి. ఒక్కోసారి మన పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా చుట్టుపక్కల ఉండే పెద్దలు కానీ ఒత్తిడి చేసి పెళ్లి చేయాలని చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ సమస్య ఉంది. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మనం ఎవరికి తెలియజేయాలి, ఎలా ఆ వివాహాన్ని ఆపాలి, దీనికి ఇంకా మనం వివరంగా చెప్పుకున్నాము. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్ పార్లమెంట్ చేసింది. ఇది ప్రతి భారత పౌరుడు ఎవరైనా కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, 6 నుంచి 14 ఏళ్ళ మధ్య ఉన్న ఏ పిల్లాడైనా లేదా అమ్మాయి అయినటువంటి వాళ్ళకి తప్పనిసరి విద్యను అందించాలి. సో మనకు ఆదేశిక సూత్రాల్లో, అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా, అందులో ఆర్టికల్ 39A ప్రకారం ఇది ప్రభుత్వం యొక్క విధి, ఫ్రీ విద్య అందించాలి. అలాగే తనకు నచ్చిన స్కూల్లో చదువుకునే హక్కు ఉంది విద్యార్థి. ఇలాంటి చట్టం కూడా తీసుకొచ్చారు. అలాగే
కొంతమంది పిల్లలు పేదరికం వల్ల కానివ్వండి, తల్లిదండ్రులకు అవగాహన లేక కానివ్వండి, వాళ్ళని బాల్య దశలోనే పనిలో పెట్టేస్తారు. సో దానికోసం కూడా పార్లమెంట్ ఒక చట్టం చేసింది, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్. విద్యార్థులను పనిలో పెట్టుకుంటే ఒక పెద్ద నేరం. 14 ఏళ్ల లోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం అనేది నేరం. అలాగే దానికి పెనాల్టీ ఉంది, జైలు శిక్ష కూడా ఉంది. అలాగే చైల్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేస్తారో చేసుకునే వాళ్ళకి, ఆ మ్యారేజ్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి, అలాగే దాన్ని అటెండ్ అయిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు. ఓకే సార్. సో ఇలాంటి చట్టాలు ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. విద్యార్థులకు అవసరమైన చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్, వీటి గురించి చక్కటి సమాచారాన్ని అందించారు సార్. కళ్యాణి మేడం, మీరు చెప్పండి, విద్యార్థులు స్కూల్లో అసలు ఏదైనా ఒక సమస్య వస్తే వాళ్ళు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, స్కూల్ లెవెల్లో వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి ఆ సమస్యని, ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఈ అంశాల గురించి చర్చించారు. ప్రత్యేకంగా మనం ఈ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ మాడ్యూల్లో మనం ఈ అంశాలన్నీ పొందుపరిచాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం క్లబ్స్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. అంటే ఏంటి, మనకి ఇంతకుముందు గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ అనేటివి ఉండేవి. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే అలాంగ్ విత్ గర్ల్స్, బాయ్స్కి కూడా అనేక సమస్యలు ఉంటాయి కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పి ఈసారి మనం ఏం చేసామంటే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ సేఫ్టీ క్లబ్స్ కింద వాటిని మార్చడం జరిగింది. అండ్ ప్రతి పాఠశాలలో కూడా ఏంటంటే ఒక కంప్లైంట్ బాక్స్, ఇంతకుముందు ఒకటే పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే 2 కంప్లైంట్ బాక్సెస్, వాటిని మనం గ్రీవియన్స్ బాక్సెస్ అంటాం. అంటే ఏంటంటే ఏ సమస్యలు ఉన్నా కూడా, కొన్ని సమస్యలు మనం విద్యార్థులు చెప్పుకోలేరు ఎవరికి, అవునా. ప్రత్యేకంగా అడాలసెంట్ కౌమార దశలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా సమస్యలు ఉంటాయి. అది ర్యాగింగ్ కావచ్చు, లేదా వాళ్ళని చూసి నవ్వడం కావచ్చు, లేదా ఇంకేదైనా ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, బాడీలీ షేమింగ్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఒకరికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు. కాబట్టి ఏంటంటే మనం ఈ గ్రీవియన్స్ బాక్సెస్, వీటినే మనము సాధారణ వాడుక భాషలో కంప్లైంట్ బాక్సెస్ అంటాము, వీటిని మనము ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. ప్రతి స్కూల్లో తప్పనిసరి విధిగా ఇవి ఏర్పాటు చేయాలన్నమాట. అయితే వీటిని ఎక్కడ పెడతారు, ఈ క్లబ్స్కిలో ఎవరు ఉంటారు అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఈ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ సేఫ్టీ క్లబ్స్ అనేటివి ఏంటంటే ప్రతి పాఠశాలలోనూ ఫామ్ చేయడము తప్పనిసరి. దీని మీద ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో సభ్యులు వేరే ఎవరో కూడా కాదు, మన పిల్లలే ఉంటారు. అంటే ప్రతి క్లాస్ నుంచి 2 పిల్లలు ఉంటారు. ఒకవేళ అది కో ఎడ్యుకేషన్ స్కూల్ అయితే కనుక ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెడతారు. లేదు అంటే కనుక మనకేమంటారు, 2 అమ్మాయిలు లేదా 2 అబ్బాయిలు, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ గర్ల్స్ స్కూల్ ఆర్ ఆల్ బాయ్స్ స్కూల్ అనమాట. అయితే దీనికి చైర్పర్సన్గా మనకి ఎవరంటే మన ప్రిన్సిపల్, హెచ్ఎం ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ ఉంటారు. వాళ్ళు అంటే ఎవ్రీ ఫ్రైడే కూడా ఈ కంప్లైంట్ బాక్స్ లేదా గ్రీవియన్స్ బాక్స్ అని మనం ఏదైతే అంటున్నామో దానిలో వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని గోప్యంగా ఒక రూమ్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక కూడా కేవలం ఆ సభ్యుల సమక్షంలోనే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేశాక వాటిని చదివి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి. ఉదాహరణకి ఆరోగ్యపరమైన సమస్య ఉందనుకోండి ఒక విద్యార్థికి, సో ఎవరికి చెప్పుకోలేరు, అలాంటప్పుడు ఏంటంటే అది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేసి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కన్వర్జెన్స్లో ఈ క్లబ్స్ మనము ఉపయోగించుకుంటామన్నమాట. ఓకే, అంతేకాకుండా ఈ ఫిర్యాదుల్లో కొన్ని ఇప్పుడు ఈవ్ టీజింగ్ లాంటివి ఏమన్నా ఉన్నాయి. ఎవరైనా ఒక అమ్మాయిని రోజు ఒక అబ్బాయి వేధిస్తున్నాడు లేదా వెంటబడుతున్నాడు, సో అలాంటి ఫిర్యాదు ఏమన్నా ఉంటే మనం షీ టీం వారికి చెప్పడం జరుగుతుంది, వాళ్ళ సహాయం తీసుకోవడం జరుగుతుంది. లేదా ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంటికి వెళ్ళే దగ్గర రోజు చూస్తున్నాడు ఎవరో ఏదో అమ్ముతున్నారు, అది ఆ అబ్బాయికి సరైనది కాదనిపించింది అనుకోండి, అప్పుడు అదే మనకి ఆ కంప్లైంట్ బాక్స్లో వేశాడు అనుకోండి, సో అది చదవడం జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనం మన ఈగల్ టీం వారి సహాయం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అందులో వచ్చిన ప్రతిదీ చదివి, ఒకవేళ శుక్రవారం సెలవు వచ్చింది అనుకోండి లేదా సెకండ్ సాటర్డే సండే వచ్చింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే మనం ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నవన్నీ చూసి వాటికి తగిన విధంగా మనం పరిష్కారం తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. అంటే మనం స్కూల్ లెవెల్లో పిల్లలకు వచ్చే సమస్యలని
మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవటం, వాటిని మనం ఆ ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరించడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేవి చెప్పారు. ధన్యవాదాలు. సార్ కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మనకి పిల్లలకి హెల్ప్ లైన్ అంటే ఒకవేళ వాళ్ళు సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే ఏం చేయాలి, వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్ ఏంటి, దాని గురించి మామూలుగా రీహాబిటేషన్ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఆ పిల్లలకి సంబంధించిన రోల్ మనం ఎలాంటి తీసుకోవచ్చు చట్టపరమైనవి అనేవి ఒకసారి చెప్పగలరు? థ్యాంక్ యూ అండి. తప్పకుండా మీ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తామండి. విద్యార్థులందరూ కూడా మా యొక్క డైరెక్టర్ శ్రీ సందీప్ సాండీలే గారి యొక్క ఆశీర్వచనములు మరియు ఈ యొక్క మాదక ద్రవ్యాలు అనేది ఈరోజు మన ఒక రాష్ట్రమే కాదు, యావత్తు భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఉన్నది. అయితే భారత ప్రభుత్వం కూడా నషాముక్త భారత్ అని చేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నది. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢమైన ఖచ్చితమైన నిర్ణయంతో తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక ఈగల్ ఫోర్స్ అనే ఒక సంస్థను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా మరియు తీసుకొచ్చిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడము, ఎవరైతే ఈ యొక్క నార్కోటిక్స్ మాదక ద్రవ్యాల వల్ల వాడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఈగల్ ఫోర్స్ పనిచేస్తున్నది. దానికోసము మనకు 1908 ఇది టోల్ ఫ్రీ నెంబర్, ఇది 1908 అనేది టోల్ ఫ్రీ నెంబర్. తర్వాత 8712671111 ఈ 2 హెల్ప్ లైన్ ద్వారా ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నది. ఎక్కడ కూడా మనం విద్యార్థులందరం కూడా ఎప్పుడు కూడా నాకెందుకులే అనేది కాదండి, ఖచ్చితంగా ఒక సమస్య ఉన్నప్పుడు ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తే ఈ డ్రగ్స్ బారిన పడి లేకపోతే అతను అమ్మడం వల్ల వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని మనం రూపుమాపాలనంటే ఎక్కడ కూడా మీరు ఈ 1908 నెంబర్లో మీరు కనుక ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే ఎక్కడ కూడా మీ పేరు కానివ్వండి, మీ నెంబర్ కానివ్వండి డిస్ప్లే కాదు. రెండవది, ఈ ప్రోగ్రాం చూస్తున్న టీచర్స్ అందరికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదనంటే సీక్రసీగా చేయాలి. ఎందుకోసం అనంటే మీరు చేస్తుండనే విషయం ఎవరికి తెలియకూడదు. మనం ఒక విషయాన్ని కనుక టెలిఫోన్లో 1908కు మీరు సమాచారం ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన దాని మీద ఖచ్చితంగా మా యాక్షన్ ఉంటుంది. దీనికి ఒక టీం ఉన్నది. దీనికి రాష్ట్రం మొత్తంలో కూడా మా ఈగల్ ఫోర్స్ తరఫున నోడల్ అధికారులు ఉన్నారు. వీళ్ళు ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ చేయడమే కాకుండా కూడా ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలు చెడిపోతున్నాయో వాళ్ళందరికీ కూడా డీఅడిక్షన్ సెంటర్స్ కూడా పంపిస్తున్నాం మేము. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము 26 డీఅడిక్షన్ సెంటర్స్ను ఈరోజు మెయింటైన్ చేస్తుంది మనకు రాష్ట్రంలో. అంతేకాకుండా మనకు భారత ప్రభుత్వం కూడా ఇంకొక 19 వాళ్ళే కూడా ఉన్నాయి. ఈ 26, 19 కూడా పూర్తిగా ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళు లైఫ్ను కోల్పోతున్నారో వాళ్ళందరినీ కూడా మనము కాపాడి మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ డీఅడిక్షన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి. మనం విద్యార్థులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటిదనంటే ఈరోజు మన ప్రపంచం ఏ విధంగా తయారైందనంటే ఓన్లీ ఒక దేశాన్ని ఇంకొక దేశాన్ని మనము లోపరుచుకోవాలనంటే గతంలో యుద్ధాలు అనేది జరిగేది, బాంబులు వేసుకోవడము లేకపోతే ఎన్నో రకాలుగా చేసేది. ఇప్పుడు పూర్తిగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు మన దేశాన్ని నార్కో టెర్రరిజం అంటారు దీన్ని. అంటే వాళ్ళు ఈ డ్రగ్స్ను మన దేశంలోకి పంపించి యువతను నిర్వీర్యం చేస్తున్నది. మనము
మన యువతను కాపాడుకోవాలి. మీరే ఈనాటి యువతనే రేపటి భారీ భారత పౌరులు. మీరందరూ మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం దృఢమైన నిశ్చయంతో పనిచేస్తున్నది. కాబట్టి విద్యార్థులందరూ కూడా, అందరికి కూడా మేము అన్ని వేళలా హెల్ప్ లైన్లో మేము అవైలబుల్గా ఉంటాము. ఎక్కడ కూడా నాకెందుకులే అనేది కాదండి. ఖచ్చితంగా మనం తెలియజేయడం వల్ల మన సమాజాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా విద్యార్థులు, అంటే మనకి ఏదైనా సమస్య వస్తే మనము హెల్ప్ లైన్ నెంబర్లని ఎలా ఉపయోగించుకోవాలి అనేది సారు మనకు తెలియజేశారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఇది ఎవరికో తెలుస్తుంది, తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో అనే భయాన్ని వీడి మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్లని తప్పకుండా ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా సార్ చెప్పినట్టు ఇప్పుడు నవడేస్ మొత్తం కూడా పాశ్చాత్య సంస్కృతి, డ్రగ్స్ మీద వాటి మీద మీరు ఎక్కువ వెళ్లకుండా చదువు, మీ భవిష్యత్తు మీద ప్రణాళిక వేసుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు సీతారెడ్డి మేడం గారిని మాట్లాడవలసిందిగా అవుతున్నారు. అంటే అమ్మాయిలు స్కూళ్ళలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాటికి ఉన్నటువంటి క్లబ్స్ గురించి కానీ, అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు చూశారు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఏదైనా తెలియజేయండి. గుడ్ మార్నింగ్ అండి పిల్లలకి, అదేవిధంగా టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మనకి ఎక్కడైతే పిల్లలు మరియు స్త్రీలు సురక్షితంగా ఉంటారో అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అందుకోసము మన తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు మరియు స్త్రీల యొక్క భద్రత కొరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ అంటే మహిళా విభాగము, పోలీసులోనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను పనిచేస్తున్నాను. అయితే పిల్లలు మరియు స్త్రీల యొక్క భద్రత కోసము మహిళా విభాగంలో చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. అందులో ఇనిషియేటివ్స్లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే షీ టీమ్స్ అన్నది పిల్లలందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా షీ టీమ్స్ ప్రతి స్కూల్లోని, అంటే మన రాష్ట్రం అంతటా కూడా షీ టీమ్స్ ఉన్నాయి. 81 షీ టీమ్స్ పనిచేస్తున్నాయండి. అయితే షీ టీమ్స్ మెంబర్స్ వచ్చి రాష్ట్రం అంతటా స్కూల్స్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి ఆర్గనైజ్ చేస్తారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేక టాపిక్స్ మీద ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా షీ టీమ్స్ దేనికి పనిచేస్తాయి, మాకు పిల్లలకి భద్రత ఎట్లాగా అన్నది అడగొచ్చు. అయితే షీ టీమ్స్ వచ్చేసి ఇలాగా సివిల్ డ్రెస్లో, నేను ఎలా అయితే సివిల్ డ్రెస్లో ఉన్నానో అలాగే సివిల్ డ్రెస్లో మూవ్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉంటారు అంటే ప్రజలు ఎక్కడైతే గుమిగూడగలుగుతారు అంటే బస్ స్టాప్స్ అనుకోండి, రైల్వే స్టేషన్స్ అనుకోండి, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, లేకపోతే ఎగ్జిబిషన్స్, ఎక్స్కర్షన్స్, సర్కస్, ఇట్లా అయ్యే ప్రదేశాలలో ఎక్కడైతే జనం గుమిగూడతారో అలాంటి చోట్ల ఆకతాయితనం కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు గ్రోపింగ్, అంటే అన్నెసెసరీ టచ్, అనవసరంగా ముట్టుకోవటం, ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళని మా షీ టీమ్స్ ఈ జనంలో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకొని వెళ్ళటం జరుగుతుంది అండ్ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. అయితే మన పిల్లలకి భద్రత ఎట్లాగా అంటే దాని మీద అవగాహన కలిగిస్తారు. అంటే ఎటువంటి సందర్భాలలో మీరు షీ టీమ్స్ని కానీ పోలీసుని కానీ అప్రోచ్ కావచ్చు. పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ 100 ఆర్ 112, అంటే 100 లేదా 112, ఇవి 2 టోల్ ఫ్రీ నంబర్స్. ఎటువంటి సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ నుంచైనా మన రాష్ట్రంలో మీరు 100 ఆర్ 112 డయల్ చేస్తే ఇమీడియట్గా మన పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ నుంచి మీకు మన పోలీస్ వారు పెట్రోల్స్ కానీ షీ టీమ్స్ కానీ వచ్చి ఇమీడియట్ మీకు ఏ ఆపదలో ఉన్నా కానీ సహాయం చేయటం జరుగుతుంది. అదేవిధంగా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ కూడా ఉందండి, 87126856. మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వలేము, మాకు ఇది సీక్రెట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మహిళలు. సో మనకి వాట్సాప్లోని ఈ నంబర్ ఏదైతే మీకు కనబడుతుందో ఆ నంబర్లో మీరు వాట్సాప్లో మీ ఫిర్యాదుని వేస్తే ఎవరైనా ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, యూ జస్ట్ సెండ్ ఎ మెసేజ్ ఇన్ వాట్సాప్. ఏం ఇబ్బంది కలుగుతుంది అనేది వాట్సాప్లో చెప్తే అక్కడ మా పోలీస్ వారు, అదే మా షీ టీమ్స్ అండ్ మా ఉమెన్ సేఫ్టీ నుంచి పోలీస్ వారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇదే కాదండి,
పిల్లలు మీరు ఇంకా మనకి కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటే డైరెక్ట్ వాకింగ్ షీ టీమ్స్ ఉంటారు, మీ ప్రతి పోలీస్ స్టేషన్లో షీ టీమ్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయవచ్చు, అలా కూడా యాక్షన్ ఇనిషియేట్ చేసుకుంటారు. సో షీ టీమ్స్ అన్నవి చాలా యాక్టివ్గా ఉన్నాయి రాష్ట్రం అంతటా. అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా వాళ్ళు పిల్లలకి అందుబాటులో ఉంటూ సివిల్ డ్రెస్లో మూవ్ అవుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు, వచ్చిన కంప్లైంట్స్ ద్వారా పట్టుకుంటారు. అయితే ఇందులో మనకు వచ్చిన కంప్లైంట్స్లో చాలా దానిలలో పిల్లలు మైనర్స్ ఉన్నారు. సో మైనర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు కౌన్సిలింగ్. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేశారు కాబట్టి మొదటిసారి చిన్న తప్పు అయితే కౌన్సిలింగ్ ద్వారా, మనకి కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి మనం తెలియజేస్తాము. ఒకవేళ ఆ పిల్లలు తప్పుని మరీ అదే రిపీట్ చేస్తుంటే అప్పుడు లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. ఈ విధంగా మనకి పిల్లల యొక్క భద్రత, మహిళల యొక్క భద్రత ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ షీ టీమ్స్ ఆర్ వర్కింగ్ వెరీ రిగరస్లీ అండ్ వెరీ యాక్టివ్లీ అక్రాస్ తెలంగాణ స్టేట్. ఇవి కాకుండా మనకి ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, బట్ ప్రయారిటీ షీ టీమ్స్. పిల్లల దగ్గరికి రోజు మన షీ టీమ్స్ వెళ్తూ ఉంటారు. స్కూల్స్ ఐ థింక్ చాలా స్కూల్స్లో వచ్చి చేసి ఉంటారు. ఎవరికైనా ఒకవేళ ప్రోగ్రామ్ కావాలి అని అంటే, మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కావాలి అని కనుక ఎవరైనా స్కూల్ టీచర్స్ అనుకున్నా, పిల్లలు అనుకున్నా మనకి వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మనం వీల్ ఆర్గనైజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. చూశారు కదా విద్యార్థులు, ఏ సమయంలోనైనా ఎటువంటి సందర్భంలోనైనా మీకు కనుక ఏదైనా సహాయం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్లు 100, 112 నెంబర్లకి గనక మనం కాల్ చేసినట్లయితే మేడం చెప్పినట్టు మనకి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. తర్వాత చక్కగా మనం ఎంత గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ప్రొటెక్షన్ అనేది ఉంది, మనం వాటిని అన్నిటినీ అవేర్నెస్ ఉండాలి. అలాని ఇబ్బందుల్లో పడాలని కాదు, ఎప్పుడైనా ఇబ్బంది తలెత్తితే మనం ఏం చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. అయితే ఈ పాఠశాలలో ఇంకా విద్యార్థులకి దీని మీద ఎటువంటి ఉన్నాయి, వాటి గురించి కొంచెం కళ్యాణి మేడం తెలుసు. పాఠశాలలో మనము హెల్ప్ లైన్ నంబర్స్ డిస్ప్లే చేస్తున్నాం ప్రతి చోట. అండ్ ఈ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనము వాళ్ళకి ఒక పుస్తకము ఇవ్వడం జరిగింది. స్కూల్స్లో కూడా టీచర్స్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళు దీని గురించి తెలుసుకోవచ్చు. అదే కాకుండా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనకి కింది స్థాయిలో అంటే పాఠశాల స్థాయిలో వాళ్ళు కూడా వీళ్ళని పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చట్టం తెలిసి ఉండడం, లీగల్ లిటరసీ అనేది మీ హక్కు. తెలియకపోవడం, ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అంటారు. అంటే ఏంటి, అవగాహన లేకపోవడము, తెలుసుకోకపోవడము అది మంచిది కాదు మీకు. సో మీరందరూ కూడా వీటన్నిటి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఓకే, అండ్ అవగాహన కలిగి ఉండాలంటే మీరేం చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో మీకు ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్స్ని మీరు నోట్ చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు కాల్ చేయొచ్చు, లేదా మీ స్కూల్లో ఉన్న కంప్లైంట్ బాక్స్ లేదా గ్రీవియన్స్ బాక్స్లో మీ సమస్యలు వేయచ్చు. ధన్యవాదాలు. కృష్ణమూర్తి గారు, సార్ చెప్పండి సార్, మీ అనుభవంలో ఇంకా పిల్లలకి ఏమైనా సలహాలు, సూచనలు? తప్పకుండా అండి. ఇప్పుడు మేడం చెప్పారు కదా న్యాయ వ్యవస్థ గురించి. ప్రస్తుతము మనం మన సమాజంలో చట్టము, న్యాయము ఈ రెండు అనేవి ఒకదానికి ఒకటి తేడా అవుపించదు మనకు ఎక్కడ కూడా. మనం అనుకుంటాము, అరే నాకు న్యాయం కావాలని అనుకుంటాము. చట్టము అంటే చట్టం అంటే కూడా అదే చెప్తుంది కదా అనేది ఒక మన సైకాలజీగా మన విద్యార్థి దశ నుంచి కూడా మనకు వస్తుంది. మీరిప్పుడు విద్యార్థులు కాబట్టి చట్టానికి న్యాయానికి చాలా తేడా ఉన్నది. న్యాయం అనేది మనం ఒక గ్రామం తీసుకుంటే అక్కడ ఉండే పెద్ద మనుషులము మనం అందరం కూర్చొని తీసుకునే నిర్ణయాన్ని న్యాయము అని అంటాము. చట్టము అనేది భారత రాజ్యాంగం ప్రకారము, సురేష్ సార్ చెప్పారు కదా, క్లిస్టల్ క్లియర్గా చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే మనకు హక్కులు కలిగించిందో భారత రాజ్యాంగము, దాని ప్రకారంగా మనకు వచ్చినది చట్టము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మన ఊర్లో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థిని కొట్టాడు. అప్పుడు ఏం చేశారు, ఆ గ్రామంలో లేదు మన స్కూల్లో
అక్కడున్న టీచరు కూర్చోబెట్టేసి అరే బాబు నువ్వు ఎందుకు కొట్టావురా, ఇలా కొట్టడం తప్పు అని చెప్పడం వల్ల ఆ పిల్లవాడు అరే నిజంగా నేను చేసింది తప్పే అని చెప్పేసి అతను తెలుసుకొని అయ్యా నేను చేసిన తప్పు, నిజంగా నేను మన స్నేహితుడిని కొట్టడం తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని ఏదైతే అతను రిక్వెస్ట్ చేసుకుంటాడో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉండే ఆ పెద్ద మనుషులు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అరే నాన్న ఇక వాడేదో తెలుసో తెలియకో తప్పు చేశాడు, ఇప్పుడు అతను క్షమాపణ అడుగుతున్నాడు కాబట్టి మనం అతన్ని వదిలేద్దాము అని అంటారు. ఇది న్యాయము. కానీ చట్టం ఏమంటది, న్యాయం ప్రకారం కాదు చట్టము, నీవు కొట్టినవు కాబట్టి నువ్వు శిక్షార్హునివి అనేది చట్టము. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇది తెలుసుకోవాలి. మీరు అందరూ కూడా చట్టానికి న్యాయానికి ఎంత తేడా ఉన్నది. కాబట్టి మేమిప్పుడు ఏదైతే డ్రగ్స్ విషయంలో స్కూల్లోకి వచ్చామో మీకు అందరికి కూడా మన తెలంగాణ ప్రభుత్వము క్లియర్గా 2 జీవోలు ఇచ్చింది. జీవో నెంబర్ 20/22 ప్రతి స్కూల్లో కూడా ప్రహరీ కమిటీస్ని పెట్టమన్నది. అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ గారు ఉన్నారో వారి బాధ్యత ఖచ్చితంగా అక్కడ ప్రహరీ కమిటీస్ని పెట్టాలి. ప్రహరీ అని అంటే ఏంది, కాంపౌండ్ వాల్ అంటే మన ఇంటిని మనం కాపాడుకోవడానికి ఏదైతే మనం ప్రహరీ పెట్టుకుంటున్నామో ఆ విధంగానే మన స్కూల్ను మన గ్రామాన్ని కాపాడుకోవడానికి పెట్టుకునేదే ప్రహరీ కమిటీ. ఈ ప్రహరీ కమిటీలో మన హెడ్ మాస్టర్ గారు కీ రోల్. అంతేకాకుండా గ్రామంలోని ఒక మంచి పెద్ద మనిషి అంటే నిజాయితీ పరుడైన ఒక గ్రామ పెద్ద మనిషిని, తర్వాత మంచి విద్యార్థులు, తర్వాత అందులోనే మీరు దాంట్లోనే పనిచేస్తున్న ఒక మంచి టీచరు, అంతేకాకుండా ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ అధికారిని కూడా ఆ కమిటీలో మెంబర్గా పెట్టడం అనేది ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా ఈ జీవోలను తీసుకొచ్చింది. ప్రస్తుతము మన తెలంగాణలో 20,000 కంటే ఎక్కువ ప్రహరీ కమిటీసు స్థాపించబడ్డవి. ఈరోజు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఈరోజు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఎక్కడైతే ఈ డ్రగ్స్కు ఒక విషయం తెలిసిందో మీరు మీ స్కూల్లో కూడా మీరు తెలియజేసుకోవచ్చు. నేను చెప్పిన 1908 హెల్ప్ లైన్ను, తర్వాత మిగతా ఫోన్ నెంబరే కాకుండా మీరు మీ స్కూల్లో కూడా తెలిపినా సరే అది ఆటోమేటిక్గా మా వరకు వస్తుంది. ఎక్కడైతే ఈ యొక్క మాదక ద్రవ్యాలతోటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు హెల్ప్ చేయాలన్నప్పుడు మీరు హెల్ప్ లైన్ను తీసుకుంటే అక్కడ మా పోలీస్ అధికారి మీ దగ్గరకు వచ్చేసి ఎవరైతే అలా ఇబ్బంది పడుతున్నాడో అతన్ని డిఅడిక్షన్ సెంటర్కు చేర్పించి అక్కడ అతనికి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా అతను హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకు ఇది మేము పోలీసు వ్యవస్థలో ఏంది, ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతారో వాళ్ళను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షలు చేయాలి. అలా మేము కొన్ని వేల కేసులు ఈరోజు ఈ సంవత్సరంలోనే రిజిస్టర్ చేయడం జరిగింది. కొన్ని వేల మందిని మేము అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. అంతేకాకుండా వారికి సంబంధించిన ఆస్తులు ఏదైతే ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏదైతే ఆస్తులు సంపాదించినరో వాళ్ళ ప్రాపర్టీస్ను కూడా ఫోర్ఫీచర్ చేయడం జరిగింది. అంతేకాకుండా జనరల్గా మనకు పీడీ యాక్ట్ అని అంటాము. ఎందుకోసం అనంటే ఆ వ్యక్తిని 1 సంవత్సరం దాకా జైల్లో బంధించే అధికారము, ఎందుకంటే మళ్ళీ బయటకు వస్తే మళ్ళా అతను అదే నేరం చేస్తాడనే ఉద్దేశంతో చేస్తుంది. ఇదే యొక్క ఈ నార్కోటిక్స్ చట్టం ప్రకారంగా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని అంటారు దీన్ని. దీని ప్రకారంగా కూడా మేము ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము పిట్ ఎన్డీపీఎస్ కూడా ప్రయోగిస్తున్నాము. అలా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను సంవత్సరంల కొద్దీ వాళ్ళను జైల్లోనే అట్టుపెట్టేటట్టు చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే విదేశీయులు ఉన్నారో ఈ డ్రగ్స్ను భారతదేశంలోకి తీసుకొస్తున్నారో వాళ్ళను కూడా కేసులు పెట్టడము, అంతేకాకుండా వాళ్ళను డిపోర్టేషన్ కూడా చేస్తున్నాము. వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ను సీజ్ చేసేసి వాళ్ళు భారతదేశంలోకి మళ్ళా రాకుండా కూడా మేము పంపించడం జరుగుతున్నది. ఈ రకంగా మన తెలంగాణ ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉన్నది. దీనికోసము మనం అందరం కూడా విద్యార్థి దశ నుంచే ఒక ప్రతిజ్ఞను కూడా మేము తీసుకొచ్చాము. ఖచ్చితంగా విద్యార్థులతోటి అందరినీ సోల్జర్స్గా తయారు చేస్తున్నాం. మేము యాంటీ డ్రగ్ సోల్జర్స్గా తయారు చేస్తున్నాము. ఈరోజు
మన రాష్ట్రంలో విద్యార్థులు స్కూల్స్లో అయితేనేమో ప్రహరీ కమిటీసు, కాలేజీలో అయితేనేమో యాంటీ డ్రగ్ కమిటీసు, ఇలా మేము కమిటీస్ పెట్టేసి విద్యార్థి దశ నుంచే వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దానికి మేము కూడా ఏంది అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఓన్లీ అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపడం వల్ల మనం నియంత్రిస్తాము అనేది కాదు. మనము ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలి. ఈ యొక్క డ్రగ్స్ వల్ల ఎలాంటి దుష్ప్రయోజనాలు ఉన్నవి, విద్యార్థి దశ నుంచి మనం ఈ రకంగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లో జోలిపోవద్దు. అంటే మన ఆరోగ్యం చెడిపోవడమే కాదు, ఆర్థికంగా ఇబ్బంది పడతాము, అంతేకాకుండా దేశాన్ని కూడా చిన్నభిన్నం చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఖచ్చితంగా అదే ఉద్దేశంతో మా సంస్థ అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నది. ఎవరైతే డ్రగ్స్ అమ్ముతారో, డ్రగ్స్ కొనుక్కుంటారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి డిమాండ్ ఉండొద్దు. ఎక్కడ కూడా డ్రగ్స్ ఎవడన్నా అమ్ముతానంటే కొనేవాళ్ళు లేకుండా చేయాలనేదే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. దేనికోసం అనంటే డ్రగ్స్ యొక్క డిమాండ్ను పూర్తిగా తగ్గించడానికే భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా దృఢమైన నమ్మకంతో పనిచేస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా విద్యార్థులము, తర్వాత ఎవరైతే రాష్ట్రంలో పనిచేస్తున్న ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మేము వాళ్ళకు భాగస్వామ్యం కల్పించడం జరిగింది. ఈ యొక్క ప్రహరీ కమిటీకి సంబంధించిన అందరూ టీచర్స్ను, లెక్చరర్స్ను అందరినీ కూడా ఎంవీఓస్ను మేము ఇక్కడికి పర్సనల్గా పిలిపించి వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ వల్ల ఏ రకంగా దుష్ప్రయోజనాలు ఉన్నాయనేది అవన్నీ కూడా విద్యార్థులకు తెలియజేయమని చెప్పడం జరిగింది. మేము ఇది నిరంతర ప్రక్రియ, ఈ ఒక్కటి రోజుతోటి ఆగిపోదు. మేము ఖచ్చితంగా అవగాహన చేస్తూనే ఉంటాము. ఒక్క విద్యార్థి కాకుండా పౌరులందరూ కూడా, ప్రజలందరికీ కూడా ఈ యొక్క డ్రగ్స్ మీద అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత తెలంగాణే మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రకారం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. ధన్యవాదాలు సార్. చాలా విషయాలు చెప్పారు. విద్యార్థులు డ్రగ్స్కి అలవాటు పడకుండా పోలీస్ శాఖ ఎంత పనిచేస్తుంది, మనం వారి సేవలు ఎలా వినియోగించుకోవాలి, చాలా విషయాలు చెప్పారు. సార్ సురేష్ సార్ చెప్పండి, పిల్లలకి పాక్సో యాక్ట్ గురించి, జేజే యాక్ట్ గురించి సమాచారం తెలియజేయగలరు. పాక్సో యాక్ట్ గురించి, జేజే యాక్ట్ గురించి. మంచి ప్రశ్న వేశారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్న ఎక్కువ నేరాలు కూడా పోక్సో యాక్ట్ కిందకు వస్తాయి. మైనర్ల పట్ల లైంగిక వేధింపులు కానీ, అత్యాచారాలు చేయడం కానీ పోక్సో యాక్ట్ కింద నేరం. దాని కింద బాధితులకు వెంటనే కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రయల్ స్టేజ్లో వాళ్ళకి రక్షణ కల్పించడం జరుగుతుంది. వాళ్ళ వెంట ఒక సపోర్టర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి తర్వాత సమాజంలో వచ్చేటువంటి స్టిగ్మా నుంచి వాళ్ళకు ఏదైనా ఆలోచన కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అమ్మాయిలు. వాళ్ళకు కూడా సైకోసోషల్ సపోర్ట్ అంటాం. సామాజికంగాను మనం సపోర్ట్ ఇస్తాము, వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. అలాగే వాళ్ళకి చదువుకునే అమ్మాయి అనుకోండి, మళ్ళీ ఆవిడ చదువు కంటిన్యూ చేసేలాగా మళ్ళీ ఏదైనా కాలేజీలో చేర్పించి, ఆమెకు నచ్చిన కాలేజీలో చేర్పించేసి ఆమెకు ఆరోగ్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ, విద్య తర్వాత కూడా ఇంకా ఏదైనా ఆమెకు ఉపాధి చూపించాలంటే కూడా డిఫరెంట్ ఏజెన్సీస్తో కలిసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. ఇప్పుడు దాని గురించే ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అంటే న్యాయ సేవాధికార సంస్థ అనేది ఒకటి ఏర్పరిచారు నేషనల్ లెవెల్లో. అది నేషనల్ లెవెల్లో ఉంటే మనకు స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. అలాగే జిల్లా స్థాయిలో చూసినట్టయితే జిల్లా స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ ఉంది. దీనికి ఒక సెక్రటరీ ఉంటారు, అది జడ్జి గారు అయి ఉంటారు. నేను మేడ్చల్ మల్కాజిగిరిలో కూడా మాకు ఈ సర్వీస్ ఉంది. ఏం చేస్తారు వీళ్ళ యొక్క, ఇది చాలా మంచి చట్టం. దీన్ని ఇప్పుడిప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది ఉపయోగిస్తున్నారు. ఈ న్యాయ సేవాధికార సంస్థలో అన్ని రకాల సేవలు మీకు ఉంటాయి. ఉదాహరణకి ఒక అమ్మాయి స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్లో నుంచి తీసేశారనుకోండి, మళ్ళీ తను చదువుకోవాలనుకుంటుంది, ఎక్కడికి వెళ్ళనక్కర్లే. మనకు తాలూకా లెవెల్లో కూడా
తాలూకా లీగల్ సర్వీసెస్ ఉన్నాయి, సేవలు మండల స్థాయిలో కూడా ఉన్నాయి. లేదా ఆ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చినా, లేదా మనకు గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామీణ స్థాయిలో మనకు ఎవరు ఉన్నారంటే ఆశా వర్కర్లతో పనిచేస్తున్నాము లీగల్ సర్వీస్ అథారిటీ, అలాగే అంగన్వాడీ టీచర్స్, అలాగే మాకు పారాలీగల్ వాలంటీర్స్ అని ఉన్నారు. ఒక ఫోన్ కాల్ ఉంది, చూద్దాము. హలో హలో సార్. చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో మేడం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మేడం, ఈ డ్రగ్స్ అనేది ఎందుకు అవైలబుల్ ఉంటుంది మేడం? కరీంనగర్ నుంచి జాన్ మార్క్. డ్రగ్స్ అనేది ఎందుకు అవైలబుల్గా ఉంటుంది అని అడుగుతున్నావు. చెప్పండి సార్. పిల్లలు అడుగుతున్నారు డ్రగ్స్ అసలు ఎందుకు ఉండాలి అవైలబుల్ గా. లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా మేడం. చాలా మంచి సలహా ఇచ్చావు. చాలా చాలా మంచి సమాధానం నాన్న. ఇది క్వశ్చన్ కూడా వెరీ గుడ్ క్వశ్చన్. అయితే ఈ యొక్క డ్రగ్స్ అనేది ఎందుకోసం అని అంటే, డ్రగ్స్ వల్ల దుష్ప్రయోజనాలు గురించి మనం చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ను అవైలబుల్గా ఉండకుండా చేయడానికే మన ప్రభుత్వము పనిచేస్తున్నది. అంటే దీనివల్ల ఏంది అని అంటే, అక్రమ సంపాదన సంపాదించే వాళ్ళు దొంగతనంగా ఈ డ్రగ్స్ను వాళ్ళు సపోజ్ ఇప్పుడు మన దగ్గర మన రాష్ట్రంలో అనుకుంటే గాంజాయి. ఇప్పుడు ఈ గాంజాయి అనేది ఏంది, జనరల్గా మనకు అన్ని చేలలో చెలకలలో కూడా వీటిని ఇండ్లలో కూడా మన వాళ్ళు పండిస్తారు. ఎందుకు? డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో. కాబట్టి అలా వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్ను విద్యార్థి దశ నుంచి అందరు కూడా వీటిని అలవాటు చేయడానికి చేస్తారు. కాబట్టి మేము అలాంటి సమాచారాన్ని సేకరించి ఇమీడియట్గా వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. అయితే ఈ డ్రగ్స్ అనేవి ఇలానే కాకుండా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా మనకు నిత్యము మనము ఎవరైతే ఈ యొక్క క్యాన్సర్ బాధతోటి తర్వాత ఇతరత్ర పెద్ద జబ్బులతోటి బాధపడుతుంటారో వాళ్లకు స్లీప్నెస్ కోసము కూడా కొన్ని డ్రగ్స్ మనము ప్రభుత్వము అనుమతించడం జరిగింది. అలా అనుమతించిన వాటిని సక్రమైన పద్ధతిలో కాకుండా వాళ్ళు అక్రమంగా వాళ్ళని ప్రజల్లోకి పంపిస్తున్నారు అన్నట్టు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటున్నానా. ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా చూస్తారు మన డ్రగ్స్ రహిత తెలంగాణని. ఖచ్చితంగా దీని అందరు కూడా మనం అందరం కలిసి పాటుపడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విన్నావు కదా, అంటే మనం కావాలని పెట్టము, అవి అక్రమంగా డబ్బుల కోసం పబ్లిక్లోకి అనేవి వస్తున్నాయి. దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది సార్ చెప్పారు. చూసావు కదా. ఇంకో కాల్ ఉంది సార్, చూద్దాం. హలో. హలో, ఖమ్మం జిల్లా కల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఖమ్మం జిల్లా కల్లూరు నుంచి. మీ ఫోన్ కొంచెం టీవీకి దూరంగా మాట్లాడరా? దూరంగానే ఉన్నాను మేడం. మేడం, ఇక్కడ కొంతమంది తాగి స్కూల్లో నైట్ ఖరాబ్ చేస్తున్నారు మేడం స్కూల్లో. ఓకే. అదొకటి. అమ్మాయిలు వస్తుంటే వాళ్ళని టీచ్ చేస్తున్నారు, బండి మీద స్పీడ్ గా రావటం, డ్రింక్ చేసి వాళ్ళని ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ వాళ్ళతో వల్గర్ గా ట్రీట్ చేస్తున్నారు. ఓకే. సో దీనికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే పాఠశాల అయిపోయిన తర్వాత కొంతమంది ఆ పాఠశాల వాతావరణాన్ని పాడు చేయటము, తర్వాత ఇలాంటి అసభ్యకరమైన చర్యలు చేయటము అనేది జరుగుతుంది. దానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఇది వ్యాలిడ్ క్వశ్చనే. ఇలాంటివి సంఘటనలు రెగ్యులర్గా మనకు కంప్లైంట్స్ వస్తుంటాయి. తాగిన దానికి మనము 100కి డయల్ చేయవచ్చు ఇమీడియట్గా. వాళ్ళు పెట్రోల్ కార్ వస్తుందండి, పెట్రోల్ కార్ వచ్చి మనకి ప్రతి పోలీస్ స్టేషన్కి పెట్రోల్ పోలీస్ ఉంటారు, అంటే తిరుగుతూ ఉంటారు బైక్ మీద పెట్రోల్ వెహికల్లో. వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకొని వెళ్ళటము, లీగల్గా కేసు బుక్ చేయటము అది చేస్తారు. అయితే అమ్మాయిల్ని వేధించటము అన్నది ఒకటి చెప్పారు. సో ఎక్కడైతే అమ్మాయిల్ని కానీ పిల్లల్ని కానీ వేధించటం కానీ, లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు స్టాకింగ్ అంటాం, అంటే వెంటబడడం కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు, ఫోన్ ద్వారా కూడా కంటిన్యూస్గా మెసేజెస్ పంపించడము, ఇబ్బంది పెట్టడం, ఇలాంటి అన్ని సంఘటనల్లో కూడా మీరు షీ టీమ్స్ని కాంటాక్ట్ చేయవచ్చు. మీ ప్రతి జిల్లాలోని ప్రతి ఏరియాలో షీ టీమ్స్ ఉంటారు. దయచేసి షీ టీమ్స్ని కాంటాక్ట్ చేయండి. లేదు మాకు షీ టీమ్స్ కాంటాక్ట్ లేదు అంటే మీరు ఎక్కడున్నా కూడా 100 లేదా 112కి కాల్ చేయండి. పోలీస్ వాళ్ళు విత్ ఇన్ 10-15 minutes వచ్చి యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు.
సో ప్లీజ్ రిమెంబర్ దట్ దెర్ ఆర్ షీ టీమ్స్, పోలీస్ వారు ఉన్నారు, షీ టీమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, మీ చుట్టుపక్కలే ఉన్నారు. కానీ మీరు ఆ సర్వీస్ను వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే ఇంకా ఎంత మనము చేసినా కానీ, ఎంత మేము ఫోర్స్ని పెట్టినా కానీ ఉపయోగం ఉండదు. యూ షుడ్ ట్రై టు యూజ్ ద సర్వీసెస్ అవైలబుల్. సో ప్లీజ్ రిమెంబర్ 100-112 ఆర్ ది లోకల్ షీ టీమ్స్ మొబైల్ నంబర్, అండ్ దెన్ యూ ప్లీజ్ సెండ్ ఎ వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్. ఇమీడియట్గా అది కంట్రోల్ రూమ్ నుంచి వెళ్తారండి. ఎక్కడైనా తెలంగాణలో ఏ మారుమూల నుంచి అయినా ఈ ఫెసిలిటీ అన్నది ఉన్నది. చూసారు కదా, మనం సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. ఆ అవేర్నెస్ కూడా మనకు రావాలి. అంటే మనం ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నాము, ఆ ఇబ్బంది పడుతున్న దానికి వెంటనే మనం ఏం చెయ్యాలి అనేది మేడం చెప్పారు. కాబట్టి అలాంటి పోలీసు వారి సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఇంకో కాల్ ఉంది, చూద్దాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? బోధన్ నుంచి. చెప్పండి అమ్మా. మేడం, ఇప్పుడు మీరు అమ్మాయిలకు ఏదైనా ఇబ్బంది అయితే కాల్ చేయమని చెప్పేసి అన్నారు కదా. ఓకే. ఆ ఇబ్బందిలో అవైలబుల్ లో ఫోన్ లేకపోతే మేము ఎటు నుంచి కాల్ చేయాలి? ఓకే. అంటే జనరల్గా స్కూల్లో పిల్లలకి ఫోన్స్ ఉండవు, అంటే కొంతమందికి అందరికీ కూడా ఫోన్స్ ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండవు. అటువంటి సమయంలో వాళ్ళు మరి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? వ్యాలిడ్ అండ్ జెన్యూన్ క్వశ్చన్. ఎందుకంటే ఇది పిల్లలకి చాలా మందికి చిన్న పిల్లల దగ్గర ఫోన్స్ ఉండవు. సో మీరు ఏం చేయవచ్చు అంటే మీ టీచర్స్ దగ్గర ఫోన్స్ ఉంటాయి, లేదా ఇప్పుడు వీళ్ళు చెప్పారు మీకు స్కూల్లో క్లబ్స్ ఉన్నాయి, క్లబ్స్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి. బట్ లేదు అంటే స్కూల్ టీచర్ కానీ, క్లాస్ టీచర్ దగ్గర కానీ, ప్రిన్సిపల్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటుంది. మీరు అడిగి మీరు జస్ట్ 110 కాల్ చేయండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. టోటల్ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. ఇందాక సార్ కూడా చెప్పారు, డ్రగ్స్కి ఎవరైతే సమాచారం ఇస్తారో కాన్ఫిడెన్షియల్ ఉంటుందని. అదేవిధంగా మనకి ఇటువంటి విషయాలలో కూడా హైలీ కాన్ఫిడెన్షియల్. ఎనీథింగ్ దట్ కమ్స్ టు ద పోలీస్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ రిగార్డింగ్ ద ఉమెన్ అండ్ ద చిల్డ్రన్. సో ఫోన్ మీ దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొని చేయాలండి. ఓకే. మీకు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులు, ఇంట్లో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, టీచర్ కావచ్చు, అంటే ఫోను అందుబాటులో లేకపోయినా ఎవరి దగ్గర నుంచి అయినా ఫోన్ తీసుకొని మీరు చేసినట్లయితే ఆ విషయాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి. అంటే మళ్ళీ మీ పేరు బయటికి రావటం కానీ, మీరు ఇలా ఫోన్ చేయటం వల్ల ఏమన్నా ఇబ్బందులు పడతారు అనేటువంటి సంశయం అవసరం లేదు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా వారు చెప్తున్నట్టుగా వారి సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు పిల్లలకి భరోసా పథకం గురించి, అంటే ఉమెన్స్ సెంటర్, భరోసా సెంటర్ల గురించి ఒకసారి. ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను, మహిళా విభాగం ఏదైతే ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అని ఉందో అందులో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ వచ్చి షీ టీమ్స్ ఏమో పబ్లిక్లో, అంటే లైక్ బయట జరుగుతున్న అఫెన్సెస్ గురించి డీల్ చేస్తారు. అదేవిధంగా భరోసా సెంటర్స్ అని మనకి రాష్ట్రం అంతటా ఉన్నాయండి. 35 భరోసా సెంటర్స్ ఉన్నాయి. అయితే భరోసా సెంటర్ డీల్స్, అసిస్ట్ ఆర్ సపోర్ట్స్ ద విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్. అయితే ఎక్కడైతే మన షీ టీమ్స్ ఏమో యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్. అది భరోసా సెంటర్స్ అన్నది నేరం జరిగిన తర్వాత వచ్చే సెంటర్స్ ఇవి. అయితే భరోసా సెంటర్స్లో మనకి అన్ని రకాల ప్రొఫెషనల్స్ ఉంటారు. దీస్ సెంటర్స్ వర్క్ విత్ కొలాబరేషన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్. అంటే మా మహిళా విభాగంలోని అవి సెంటర్. ఓకే మేడం, ఒక కాల్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో హలో చెప్పమ్మా. మనకు తెలియకుండానే డ్రగ్స్ అలవాటు అయితే ఏం చేయాలి? తెలియక డ్రగ్స్ అలవాటు అయితే ఏం చేయాలి? అందుకే దాని మీద ముందు అవగాహన ఉండాలి. ఎక్కడంటే అక్కడ చాక్లెట్స్ తీసుకోవటం సార్ చెప్తారు, విందాము. తెలియక డ్రగ్స్ అలవాటు అయితే ఏం చేయాలి? ఇది నిజంగా కూడా ఈరోజు మేము లాస్ట్ ఇయర్ మేము ఇది ఫేస్ చేసాం. మేము చాలా స్కూల్స్ దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో ఈ యొక్క డ్రగ్స్కు సంబంధించిన చాక్లెట్స్ను అమ్మడం జరిగింది. వాటిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు మోర్ దెన్ రాష్ట్రంలోనే 40 కేసుల కంటే ఎక్కువ కేసులు ఈ చాక్లెట్ల మీద మేము రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేయడమే కాదు, వాటి ద్వారా వెళ్ళేసి ఆ యొక్క ఫ్యాక్టరీలను కూడా మేము క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా మనకు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు నీ క్వశ్చన్కు క్లియర్ ఆన్సర్, నిజంగా కూడా ఎవరైనా సరే ఇలా డ్రగ్స్కు అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారనుకోండి,
వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. ఖచ్చితంగా మనము అతన్ని మంచి పౌరునిగా తీర్చిదిద్దాలి. కాబట్టి ఖచ్చితంగా 1908ను మీరు ఉపయోగించుకోండి. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళే, అంటే పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. వాళ్ళేమి యూనిఫామ్లో ఏమి ఉండరు, మామూలుగానే మీ దగ్గరకు వస్తారు. నిజంగా కూడా అలాంటి వ్యక్తిని మనం తీసుకెళ్ళేసి డీ అడిక్షన్ సెంటర్స్ ఇప్పుడు మనకు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, మరియు భారత ప్రభుత్వం కూడా పెట్టింది. ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా మనము ఉపయోగించుకోవాలి అతన్ని మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి. దానికి మేము ఈగల్ తరఫున మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మేము అలాగే అతడి వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. అసలు తెలియదు. 1908లో గనక మీరు గనక ఇన్ఫర్మేషన్ చెప్తే మీ నెంబర్ డిస్ప్లే కాదు, మీ విషయం కూడా ఎవరికి మీ పేరు కాదు, మీ ఫోన్ నెంబరే డిస్ప్లే కాదు. కానీ మీరు క్లియర్గా చెప్పాలి, పలానా గ్రామంలో పలానా విద్యార్థి ఈ రకంగా డ్రగ్స్కు బానిస అయినాడు, అతన్ని కాపాడండి అని కనుక చెప్పి ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకో కాల్ మేడం, ఓకే సారీ. కానీ హలో 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 ఆ తేజస్విని చెప్పమ్మా. హలో. సిగరెట్లకి గుట్కాలకి అలవాటు పడుతున్నారు కదా, ఆ ప్రభుత్వం కంపెనీలన్నీ క్లోజ్ చేస్తే బాగుంటుంది. సలహా ఇస్తున్నాడు. అంటే మీ విషయం అందరికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ సిగరెట్లు గుట్కాలు వీటిని ఎలా పబ్లిక్కి రీచ్ అవ్వకుండా బంద్ చేయొచ్చు కదా, ఇందాక డ్రగ్స్ బంద్ చేయొచ్చు కదా అన్నట్టుగా అడుగుతున్నారు. అవునా? అదే ఇప్పుడే చెప్పాను కదా, ఏదైతే అవగాహన అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అంటే ఈ గుట్కాలు కానివ్వండి, వీటి వల్ల కానివ్వండి. అయితే ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఈ గాంజాయి అనేది మన ఇంట్లో, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు తోటలో ఇంట్లోనే వేసుకొని పండించుకొని వాళ్ళు వాడుకునేటోళ్ళు. మరి ఈరోజు ఇంట్లో కాదు, ఎక్కడ ఉన్నా సరే పట్టుకొచ్చి కేసులు చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్కు అతి త్వరలోనే మీకు ఆన్సర్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చట్టాన్ని తీసుకొస్తుంది. 100% ఫ్యూచర్లో మనం ఆ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అది ఎప్పుడో వస్తుందని కాదు కదా, ఈ రోజు నుంచే మనం అవగాహన తీసుకురావాలి, అవేర్నెస్ చేయాలి. డిమాండ్ ఉండొద్దు అని చెప్పాను మీ అందరికీ. కొనేవాడు ఉంటే అమ్మేవాడు వచ్చేస్తాడు. కాబట్టి కొనేవాళ్ళు లేకుండా చేయాలి మనం. దానికోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు పిల్లలు ఆన్లైన్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే ఎవరితో అంటే వాళ్ళతో చాటింగ్స్ చేయటము, ఇట్లాంటి వాటిలో ఈ సైబర్ బుల్లింగ్ గురించి ఏమైనా చెప్తారా? సేమ్ ఇందాకట్లాగానే అండి, మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్లో సైబర్ మాడ్యూల్ అని ఒకటి సపరేట్, మళ్ళీ ఆ వింగ్లోనే మళ్ళీ ఒకటి సబ్ సెక్షన్ ఉంది. సో దానికి కూడా ఆఫీసర్స్ ఉన్నారు. ఈ చాలా కంప్లైంట్స్ వస్తాయి మనకి, మొబైల్ ఫోన్లోని టీజింగ్, మొబైల్ ఫోన్లో అన్నెసెసరీ కమెంట్స్ పాస్ చేయడము, ఇట్లాంటివన్నీ సైబర్ బుల్లింగ్, సైబర్ టీజింగ్, మార్ఫింగ్, ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ వస్తాయి. సో వీటన్నిటికి కూడా మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉన్న సైబర్ మాడ్యూల్ ఆఫీసర్స్ దాన్ని డీల్ చేస్తారు. సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మనకి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ ఇవ్వచ్చు, సేమ్ ఇట్లా నాకు ఇబ్బంది కలుగుతుంది నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా మెయిల్ పంపించవచ్చు. ఉమెన్ సేఫ్టీ వింగ్కి gmail.com womensafetywing@gmail.com అని ఉంది. దానికి మెయిల్ పంపించవచ్చు, వాట్సాప్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఎవరి ఫోన్ నుంచి అయినా తీసుకొని 100-112 నుంచి కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను ఇందాక డిస్ప్లే చేసిన నంబర్ ఒకటి ఉంది, 8712656856 అని. దానికి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కానీ కంప్లైంట్ అగైన్ it's highly confidential. We are not going to tell the names or the petitioner details చెప్పము. రెండోది మా టీం ఇమీడియట్గా కాంటాక్ట్ అవుతుంది. వీ హ్యావ్ సైబర్ మాడ్యూల్ సపరేట్లీ, వీ హ్యావ్ అఫెన్స్ జరగకముందు చేసే ప్రివెంటివ్ షీ టీమ్స్ ఉన్నారు, అఫెన్స్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త కోసం మనకు భరోసా సెంటర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు. సైబర్ మాడ్యూల్ అన్నది
ఈ సైబర్ నేరాల కోసం సపరేట్గా సైబర్ స్టాఫ్ ఉన్నారు. సో ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా ఆ స్కూల్లో ఉన్న ఈ మీకు ఎవరైతే ఇప్పుడు ఒకటి మీరు టీమ్స్ పెడుతున్నారో కమిటీకి చెప్పొచ్చు, లేదంటే చిన్న పిల్లలు అయితే కమిటీకి చెప్పొచ్చు, పెద్ద పిల్లలు అయితే డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా ఇఫ్ దే వాంట్ టు గో ఫర్దర్ టీచర్కి చెప్పి టీచర్ ద్వారా కూడా దే కెన్ రీచెస్. బట్ దే హ్యావ్ టు రీచెస్ ఇమీడియట్లీ సో దట్ ద యాక్షన్ విల్ బి వెరీ ఫాస్ట్. ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి ఏ యాక్షన్ ఉన్నా, ఎందుకంటే స్త్రీలు మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆలస్యం చేసే కొద్దీ ప్రివెంట్ చేయాల్సింది పోయి నేరం జరగవచ్చు. సో ఇమీడియట్గా మా టీమ్స్ వెళ్తాయి, మా పోలీస్ వాళ్ళు వెళ్తారు, చాలా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఇంకొక విషయం మేడం, సార్ ఇక్కడ ఈ సైబర్ బుల్లింగ్, సైబర్ క్రైమ్స్, ఇప్పుడు నేను ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ 30 years. నేను ఇంతకుముందు 20 ఏళ్లలో చూసిన నేరాలు ఇప్పుడు లేవు. అవును, ఇప్పుడు ఎక్కువగా మానవ నేరాలు తగ్గిపోయాయి. అంటే థెఫ్ట్ కానీ, దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, లేదా వాహనాల దొంగతనాలు కానీ, ఇలాంటివి తగ్గిపోయి ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే సైబర్ నేరాలే జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలకి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005 ఉంది. దాని ప్రకారంగా చాలా నేరాల్ని నిర్వచించడం జరిగింది. సపోజ్ ఒక అమ్మాయికి అసభ్యంగా మెసేజ్ పంపించారు, మీరు షీ టీమ్స్కి కంప్లైంట్ చేయొచ్చు. కానీ చాలాసార్లు ఈ నేరాలు జరిగేది రెండే రెండు. ఒకటి, మనం సెల్ ఫోన్ని అపరిమితంగా వాడి దాని పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల సగానికి ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే అజ్ఞానం. మనకు సైబర్ నేరాల పట్ల అవగాహన లేనే లేదు. ఏదో లింక్ వస్తుంది, మనం క్లిక్ చేస్తాము, బ్యాంకులో డబ్బులు అన్నీ పోతాయి యూపీఐలో. ఇలాంటివి కూడా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి. టేకింగ్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, ఆల్ ద కిడ్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే సెల్ఫీ తీసుకోవడము అది వెరీ కామన్ అయిపోయింది. ఓకే, తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవాలి, ఎలా ఉన్నామో చూసుకోవాలి, కానీ మన దగ్గర భద్రపరచుకోవాలి దాన్ని. తల్లిదండ్రులైనా లేదా పిల్లలైనా దయచేసి మీ పిల్లల యొక్క ఫోటోని, మీ ఫోటోని బాగుంది కదా అని దాన్ని డీపీగా పెట్టుకోవటము. లేదంటే ఇవాళ రేపు మనకి ఇన్స్టాగ్రాము ఇవన్నీ చాలా ఉన్నాయి, ఫేస్బుక్లో విపరీతంగా అప్లోడ్ చేస్తారు. సో ఎవరైతే సెల్ఫీలు తీసుకొని ఇండివిజువల్ ఫొటోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తారో వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. గ్రూప్లో అప్లోడ్ చేయడం వల్ల టార్గెట్ అవ్వడం కొంచెం తక్కువ. బట్ వెన్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ పిక్చర్, అంటే నేను ఒక్కదాన్ని దిగి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డిఫరెంట్ యాంగిల్స్లో అప్లోడ్ చేస్తాను, లేదా నా మ్యాటర్ చెప్తాను, ఐఎమ్ ఎట్ చార్మినార్, ఐఎమ్ ఇన్ ఢిల్లీ, ఐఎమ్ ఇన్ సో ప్లేస్ అని ఆ స్టేటస్. ఇవి ఇండివిజువల్గా అప్లోడ్ చేయడం వల్ల టార్గెట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లలు, అదేవిధంగా టీచర్స్కి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇండివిజువల్ ఫొటోస్, మీ సెల్ఫీస్ అప్లోడ్ చేయకండి, మీ దగ్గర భద్రపరచుకోండి. ఇది వరకు మనము ఆల్బంలో పెట్టుకునే వాళ్ళం కదా, అట్లనే మీ దగ్గర భద్రపరచుకోండి. కానీ దాన్ని ఇట్లాగా మీరు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాలో దయచేసి ఇండివిజువల్ సింగిల్ ఫొటోస్ పోస్ట్ చేయొద్దు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. అండ్ ఇది మీకు ఈరోజు చెప్తున్న ఒక రూల్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా విద్యార్థులు, అంటే మనం ఫోన్లో ఎక్కువగా ఈ సెల్ఫీస్, ఫొటోస్ ఇది ఒక క్రేజ్గా పిల్లలు ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు, వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇండివిజువల్ సెల్ఫీస్ లాంటివి ఎవరికి షేర్ చేయకండి. ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో హలో మేడం. హలో మేడం చెప్పమ్మా. సో డ్రగ్స్ అన్ని పట్టుకుని బతుకు తయారు ఒక్కసారి టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడమ్మా, వినపడట్లేదు. దూరంగానే ఉన్నా మేడం. అక్షిత్ యాదాద్రి నుంచి చెప్పమ్మా. ఇప్పుడు అమ్మిన పట్టుకుని బదులుగా తయారు చేసే పట్టుకోవాలి. చెప్పండి మేడం, డ్రగ్స్ గురించి అడుగు. మంచి క్వశ్చన్ బెట. అది ఇప్పుడు డ్రగ్స్ తయారు చేసే వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పట్టుకుంటుంది. 100% అదే పనిలో వ్యవస్థ పనిచేస్తుంది. ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, నార్కో టెర్రరిజం అని చెప్పాను, అంటే మన దేశ యువతను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన పక్క దేశాలు ఏం చేస్తున్నాయంటే డ్రగ్స్ను మన రాష్ట్రంలోకి పంపిస్తున్నాయి అన్నట్టు, దొంగచాటున పంపిస్తున్నాయి. మనము కొన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకొని ధ్వంసం చేయడం జరిగింది, వాటిని అన్నిటిని కూడా. అయితే దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి కదా, మన దేశాన్ని మనం కాపాడుకోవాల బాధ్యత మనందరి మీద ఉన్నది. నిజంగా అలాంటిది ఉన్నప్పుడు
ఖచ్చితంగా 1908 కనుక చెప్తే 100% మేము అలాంటి రాకుండా చేయడానికి ఉంటుంది. అంతేకాకుండా నువ్వు అన్నట్టు ప్రొడక్షన్ అనేది లేకుండా కూడా ఖచ్చితంగా చేస్తాం మేము. ఇంకొక కాల్ ఉంది, చూద్దాం. హలో హలో సార్. అలా మేడం. చెప్పమ్మా. మేడం నేను యశస్వి సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. యశస్వి సిద్దిపేట నుంచి, చెప్పమ్మా. మేడం ఇందాక చెప్పారు కదా మన దగ్గర ఫోన్ లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కాల్ చేయొచ్చు అని. ఎస్. ఒకవేళ ఎవరు లేకుండా రోడ్ మీద సింగిల్ వెళ్తేటప్పుడు కొంతమంది బాయ్స్ వచ్చి టీచ్ చేసి ఆ టైంలో ఏం చేయాలి? సెల్ఫ్ డిఫెన్స్. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అదే, అంటే ఆ సమయంలో ఏం చెయ్యాలి అంటే ఫోను సడన్గా లేదు, ఆ సమయంలో బయట ఎక్కడైనా ఎవరైనా ఏదైనా టీజ్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? బట్ స్టిల్ అంటే అందుకనే మనకి ఏంటంటే సమయస్ఫూర్తి అని ఒకటి అంటారు. చాలా సందర్భాలలో సమయస్ఫూర్తితో యాక్ట్ చేయాల్సి వస్తుంది. తను అడిగేది అదే, అంటే హౌ టు యాక్ట్ ఇన్ సడన్ సిచ్యువేషన్స్. సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ కొన్ని మన స్కూల్స్లో, చాలా స్కూల్స్లో నేర్పిస్తున్నారు. సో సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ అన్నది ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేదు అంటే సింపుల్ చిట్కా, మామూలుగా మనం చాలా సినిమాల్లో కూడా చూస్తున్నాం, పెప్పర్ స్ప్రే అనేది ఉంటుంది, అది కూడా క్యారీ చేసి వాడుకోవచ్చు. సో బట్ ఎనీహౌ మనం చెప్పేది ఏంటంటే ఒంటరిగా ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరగొద్దు. అండ్ అట్ ఆడ్ టైమ్స్, యూజువల్గా అఫెన్సెస్ అన్ని ఆడ్ టైమ్స్లో జరుగుతాయి, ఐసోలేటెడ్ ప్లేసెస్లో జరుగుతాయి, గుంపుగా వెళ్తున్నప్పుడు ఉండదు. సో మోస్ట్లీ ఒంటరిగా వెళ్లకుండా, ఐసోలేటెడ్ ప్లేసెస్లో వెళ్లకుండా, మెయిన్ రోడ్స్ ఇట్లాంటివి అంటే జనము ఉండే రోడ్స్ ప్రదేశాలలో అయితే కొంచెము నేరాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. సో మనము చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. కాబట్టి నన్ను నేను ఎలాగా ప్రివెంట్ చేయాలి నేరాల నుంచి అని అనుకున్నప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఉండటం ఒకటి. సరే అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వెళ్తాము, వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మేబీ క్యారీ ఏ ఫోన్ విత్ యూ, ఆర్ లేదు ఫోన్ లేదు అండ్ నాకు అవసరం ఉండి వెళ్తున్నాను అంటే మెయిన్ రోడ్స్ వాడుతూ వెళ్ళాలి. చూసారు కదా విద్యార్థులు, అంటే ఏదైనా ఈవినింగ్ టైము, ఆడ్ టైమ్స్లో మీరు మెజర్స్ తీసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. మేడం చాలా చెప్పారు, అవన్నీ నోట్ చేసుకోండి. ఏ ఇబ్బందులు రాకుండా మీ చుట్టూ వాతావరణాన్ని ఉంచుకోండి. ఇంకా విద్యార్థులకి చివరిగా ఏదైనా ఒక సలహా సార్ కృష్ణమూర్తి గారు. మంచిదండి. ఇప్పుడు అసలు ఈ పోక్సో చట్టం అనేది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి తెలిసి ఉండాలి. అంటే ఈ పోక్సో చట్టం అనేది ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందని అంటే మీకు అందరికి కూడా, విద్యార్థుల అందరికి కూడా, మరియు ఎవరైతే మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు టీచర్స్ అటెండ్ అవుతుండ్రో అందరికి కూడా నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇఫ్ ఎ గర్ల్ అండర్ ద ఏజ్ ఆఫ్ 19, ఒక అమ్మాయి 19 సంవత్సరాల లోపు, అంటే యుక్త వయసు రాకుండా ఏదైతే మెజారిటీ రాలేదో ఆ అమ్మాయి ఇచ్చిన ఎనీ కాన్సెంట్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాన్సెంట్. చట్ట ప్రకారము అది కన్సెంట్ కాదు. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి కనుక ఆమె నేను పెళ్లి చేసుకుంటా అనంటే, వేరే అబ్బాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆమె మైనారిటీ ఉంది కాబట్టి ఆమె ఇచ్చిన కన్సెంట్ చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా నేరంగా పరిగణించబడుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషను ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ గారు కనుక తెలిస్తే ఇమీడియట్లీగా మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి. చట్టంలో రాయబడింది ఇది. మీరు గనక ఇట్టి విషయాన్ని గనక మీరు పోలీసు వారికి తెలియజేయకపోతే వారు కూడా దీంట్లో నేరస్తులుగా పరిగణించబడతారు. ఇక్కడ నేను ఒకటి సార్ చెప్పిన దానికి ఒకటి యాడ్ చేస్తానండి. అయితే పిల్లలందరికీ, టీచర్స్ అందరికి కూడా పోక్సో, POCSO, పోక్సో మీద అవగాహన ఉండాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎనీ చైల్డ్, ఇట్ ఈస్ నాట్ గర్ల్, ఇట్ ఈస్ ఆల్సో బాయ్. 18 ఏళ్ళ లోపల ఉన్న అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరికైనా లైంగిక సెక్షువల్ అసాల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పోక్సో యాక్ట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే సార్ చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో మోస్ట్లీ పోక్సోలో మాకు రిజిస్టర్ అవుతున్న కేసెస్ 17 years, 16, 17 years అమ్మాయిలు ఇష్టపడి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు.
సో వాళ్ళు ఇష్టపడే వెళ్తారు, పెళ్లి చేసుకుంటారు, అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటాడు. కానీ కంప్లైంట్ వచ్చినప్పుడు అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిజిస్టర్ అవుతుంది. ఎందుకు అంటే షీఈ్ మైనర్, ఆమె ఇచ్చిన కన్సెంట్ చట్టపరంగా చెల్లదు. ఈవెన్ దో షీ యాక్సెప్ట్స్ అండ్ గోస్ అండ్ మ్యారీస్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ లా. పోక్సో యాక్ట్ రిజిస్టర్ అవుతుంది. పోక్సో యాక్ట్లో పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ సివియర్ మెజర్స్ ఉంటాయి. సో బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఎవరైనా పెళ్లి చేసుకుంటా అంటే అబ్బాయి పోయి చేసుకోవడం అన్నది నేరము. అయితే రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయిందండి, కోర్ట్ మూవీ. దయచేసి టీచర్స్ కొంచెం సమయం తీసుకొని ఈ కోర్ట్ మూవీని పిల్లలకి చూపిస్తే ఏంటంటే అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ అమ్మాయి 17 years 11 months ఉంటుంది, ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది, బట్ కేస్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ పోక్సో. సో పోక్సో అన్నది చాలా ఇంపార్టెంట్ చట్టము, అది అవగాహన అందరికీ అవసరము. అండ్ అందులో ఏంటిదంటే ఎనీబడి బాయ్ ఆర్ గర్ల్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఒకవేళ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అబ్యూస్ జరిగితే కంప్లైంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ విషయం తెలిసిన వారు ఎవరైనా కూడా కంప్లైంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో దట్ ఈజ్ మ్యాండేటరీ అక్కడ. అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అండర్ పోక్సో ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. వాళ్ళ పేరు కానీ, వాళ్ళ ఊరు కానీ, వాళ్ళ ఫొటోస్ కానీ ఎక్కడ బయటకు రావు. హైలీ కాన్ఫిడెన్షియల్, ఈవెన్ ప్రెస్లో కూడా రావు. ఒక బాలిక, ఒక అబ్బాయి ఫలానా అని అంటారు కానీ వాళ్ళ పేరు చెప్పరు, వాళ్ళ ఊరు చెప్పరు, తల్లిదండ్రుల పేరు చెప్పరు. సో హైలీ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు పిల్లలకి. ఇంకో విషయం ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కేసెస్ అన్నీ కూడా చాలా సత్వరంగా డిస్పోజ్ చేయబడుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో స్పెషల్ కోర్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ త్రూ అవుట్ ద స్టేట్. తెలంగాణ కొద్ది నెలల్లోనే నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, నిర్భయంగా ముందుకు రావచ్చు. ఇంకొకటి, అత్యాచారానికి గురైన వ్యక్తికి కాంపన్సేషన్ కూడా ఇస్తున్నారు ఈ యాక్ట్ కింద. ఒకవేళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆవిడ మెడికల్ కేర్ కానీ, ఆవిడకి సెపరేట్ రెసిడెన్స్ కానీ, షెల్టర్ హోమ్స్ పంపడం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆవిడ ఎడ్యుకేషన్ ఒకవేళ డిస్టర్బ్ అయితే మళ్ళీ ఎడ్యుకేషన్ ఇప్పించడం, ఇలాంటివన్నీ కూడా పోక్సోలో చాలా మంచి చట్టం తీసుకొచ్చారు. వీటి గురించి ఇంకా కొన్ని మీకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ బుక్ ఏదైతే ఉందో ఇందులో కంప్లీట్గా మీకు ఒక చాప్టరే ఉంది లీగల్ లిటరసీ గురించి. ఇందులో మనకి డీటెయిల్డ్గా పోక్సో యాక్ట్, జేజే యాక్ట్ వీటి గురించి ఉంది. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, మన మీద ఏదన్నా జరిగితేనే కాదు, చూస్తూ ఉండడం కూడా నేరమే. మీ చుట్టుపక్కల మీకు ఏదన్నా కనిపించినా కూడా ఇమీడియట్గా ఇప్పుడు మనం అందరం చర్చించుకున్న హెల్ప్ లైన్ నంబర్స్కి ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే చేసిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళే కాదు, చూస్తూ ఊరుకున్న వాళ్ళు కూడా శిక్షకి అర్హులన్నమాట. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ సెషన్ ద్వారా మీరు నేర్చుకున్నవన్నీ ఇంకా డీటెయిల్డ్గా ఈ పుస్తకంలో ఉన్నాయి. అండ్ గ్రీవియన్స్ అండ్ రిడ్రెసల్ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ గురించి కూడా ఉంది. దయచేసి మీరందరూ వీటిని చదవండి. చదివి తప్పకుండా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మీరందరూ యాంటీ డ్రగ్ సోల్జర్గా, అలాగే ఎలాంటి అన్యాయం జరిగినా కూడా, మీ పట్ల ఏమన్నా జరిగినా కూడా వెంటనే హెల్ప్ లైన్ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. బికాజ్ ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి తప్పకుండా మీరు ఇవి చేస్తారని చెప్తున్నాను. చూశారు కదా విద్యార్థులు, ఈరోజు న్యాయ అవగాహన, ఫిర్యాదులు, పరిష్కారం అంటే మీకు ఏ సమస్య అయినా వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, ఎలా చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు చక్కగా, చాలా చక్కగా ఇక్కడ మేడం, సారు, డిఎస్పి మేడము, సీతారెడ్డి మేడము, కృష్ణమూర్తి గారు, సారు అందరూ చక్కగా వివరించారు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి, చక్కగా మీ హక్కులను తెలుసుకోండి, బాధ్యతగా ఉండండి, బాగా చదువుకోండి. అదేవిధంగా సార్ చెప్పినట్టు డ్రగ్ అబ్యూజ్ అనే వాటికి వెళ్లకుండా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటారని ఈ సమాచారాన్ని చక్కగా మా విద్యార్థుల కోసం అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.